ఉప్పినంత ప్రేమ. ఎపిసోడ్ 119 బ్రేకప్. పవిత్రకి తన కూతురితో, తన ప్రిన్స్ చార్మింగ్ తో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది. అప్పుడే షూటింగ్ కి వెళ్లాలని లేదు. అలా అని షూటింగ్ ను వదులుకోలేదు. అందుకే కొంచెం బాధగా ముఖం పెట్టింది. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న ఆ తండ్రి కూతుర్లను డిస్టర్బ్ చేయాలని పవిత్రకి లేదు. కాని తనకు వేరే ఆప్షన్ లేదు. చాలా సంతోషంగా ఉన్న ఖుషీకి ఎలా చెప్పాలా అని దిగులు పడుతూ ఉండగా ఆమె ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం గమనించిన విజయ్ ఏమైంది అని చాలా కన్సర్న్డ్ గా అడిగాడు. డైరెక్టర్ గారు షూట్ కి రమ్మని కాల్ చేశారు. నాకు తెలిసి నేనింకా ఎక్కువసేపు ఇక్కడ ఉండలేను అంటూ కొంచెం సాడ్ గా చెప్పింది పవిత్ర. అవునా, ఒకవేళ నీకు ఇబ్బంది లేకుంటే చెర్రీని నేను చూసుకుంటాను. నువ్వు నిశ్చింతగా షూట్ కి వెళ్ళు. నేను తనకి జూ మొత్తం చూపిస్తాను. జాగ్రత్తగా చూసుకుంటాను అంటూ విజయ్ పవిత్ర దిగులును తగ్గించడానికి ట్రై చేశాడు. పవిత్రకి ఖుషీని విజయ్ దగ్గర వదిలి వెళ్లడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే విజయ్ ప్రతి చిన్న విషయంలో జాగ్రత్త తీసుకోవడమే కాదు, అతను ఖుషీ కన్న తండ్రి కూడా. అంతేకాదు, వాళ్లతో పాటు అసిస్టెంట్ సురేష్, బాడీగార్డ్స్ కూడా ఉన్నారు. సో సెక్యూరిటీ అనేది అసలు ప్రాబ్లమే కాదు. అలాగే ఆ తండ్రి కూతురికి ఒకరి ప్రేమను ఒకరికి చూపించుకునే మధురమైన ఛాన్స్ ఇది. ఈ ఛాన్స్ ను విజయ్కి ఖుషిని దగ్గర చేసే అవకాశాన్ని పవిత్ర దూరం చేయకూడదు అనుకుని, అలాగే ఖుషీని నువ్వు చూసుకుంటాను అంటే అంతకన్నా సంతోషమేముంది. ఇక నేను ఎలాంటి టెన్షన్ లేకుండా షూట్కి వెళ్తాను. నా షూట్ అవ్వగానే నీకు కాల్ చేస్తాను అని నవ్వుతూ చెప్పింది. ఓకే, నిన్ను సురేష్ డ్రాప్ చేస్తాడు అని విజయ్ చెప్పగానే ఓకే అని పవిత్ర ఒప్పుకొని ఖుషీ వైపుకి తిరిగి, ఖుషీ, నేను షూట్కి వెళ్తున్నాను. నువ్వు జింపుల్ అంకుల్తో ఆడుకో. అంకుల్ని ఇబ్బంది పెట్టకు, ఓకే అని చెప్పింది. ఓకే బేబీ, నేను డింపుల్ అంకుల్తో ఆడుకుంటాను, బాయ్ అని చెప్పి మంకీస్ వైపుకి తిరిగింది. పవిత్ర సురేష్ సహాయంతో తాజ్ హోటల్ వరకు వ్యాన్లో వెళ్ళింది. అక్కడి నుండి కిరణ్ ఫెరారీ తీసుకుని హీరో సెట్ కి వెళ్లిపోయింది. పవిత్రకి ఈరోజు కిరణ్ తో డబుల్ సీన్ ఉంది. కాని పవిత్ర సెట్ కి వచ్చేసరికి తనకు కిరణ్ ఎక్కడా కనిపించలేదు. కిరణ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా ఫైనల్ గా అరగంట తర్వాత మెల్లగా వచ్చాడు. కిరణ్ ముఖం సంతోషంతో వెలిగిపోతుంది. ఒక్క చూపు చాలు కిరణ్ ప్రతిసారి కన్నా ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాడని పవిత్ర చెప్పడానికి. కిరణ్ అతని ప్యాంట్ పాకెట్స్ లో చేతులు పెట్టుకుని ఈల వేసుకుంటూ నవ్వుకుంటూ వస్తున్నాడు. పవిత్ర వెంటనే కిరణ్ దగ్గరికి వెళ్లి, ఏంటి విషయం, ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నావ్ అని క్యూరియస్ గా అడిగింది. నీకేమనిపిస్తుంది, ఎందుకై ఉండొచ్చనుకుంటున్నావ్ అని పవిత్ర వైపు కన్ను కొడుతూ నీకు తెలుసు అన్నట్లు ఒక లుక్ ఇచ్చాడు. పవిత్రకి ఏమర్థం కాక కన్ఫ్యూజ్డ్ గా నిలబడిపోయింది. తను ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నాడో పవిత్రకి చెప్పలేదు. కాని నిన్న రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకుంటే అతనికి హ్యాపీనెస్ ఆగడం లేదు. అతని షర్ట్ స్లీవ్ ను పైకి అనుకుంటూ అతని చేతి మీద ఎవరో కొరికినట్టుగా ఉన్న అచ్చులను మెడల్స్ లాగా గర్వంగా చూపించాడు. చివరి రాత్రి సంజుప్రియ నాన్ స్టాప్ గా ఏడుస్తూ అతని మీద ఉన్న కోపాన్ని మొత్తం ఇలా చూపించింది. కిరణ్ చేతిని సంజు ఎంత గట్టిగా కొరికినా అతను ఆ నొప్పిని భరిస్తూ సంజుప్రియ కోపం తగ్గేంత వరకు మౌనంగా ఉండిపోయాడు. ఎక్కువగా డ్రింక్ చేసిన మత్తులో ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ ను సంజుప్రియ చెప్పినప్పటి నుండి కిరణ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. అతనికి బ్రతకడానికి కొత్త కారణం దొరికిందని ఆనందపడుతున్నాడు. కొత్త జీవితానికి కొత్త బాధ్యతలు, కొత్త సంతోషాలు రానున్నట్టు అనిపిస్తుంది కిరణ్ మనసుకి. సంజుప్రియ అన్నీ మర్చిపోయి మళ్లీ అతనితో ప్రేమలో పడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాడు. అతనికి సంజుప్రియకి ఒక అందమైన జీవితాన్ని ఇవ్వాలని, తనను ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ వుమెన్ గా ఫీల్ అయ్యేలా చెయ్యాలని
కిరణ్ ఆశపడుతున్నాడు. కిరణ్ హ్యాపీ ఫేస్ తో షూట్ ఏరియాకి వెళ్లి డైరెక్టర్ వైపుకి ఓకే సింబల్ చూపిస్తూ షూట్ కి రెడీగా ఉన్నాడు. హీరో సినిమా 202వ సీన్ షూటింగ్ మొదలైంది. పవిత్ర ఒకవైపు షూటింగ్ లో బిజీగా ఉండగా ఇంకోవైపు నెటిజన్స్ అందరూ గ్లోబల్ రేడియంట్ కంపెనీ విత్డ్రాయల్ గురించి డిస్కస్ చేస్తూ ఈ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ అయిన విషయాన్ని హాట్ టాపిక్ గా మార్చారు. అతని మీద వచ్చిన రూమర్స్ ను, బ్యాడ్ న్యూస్ ను కప్పిపుచ్చుకునేందుకు కొద్ది రోజులు మౌనంగా ఉండి ఫైనల్ గా కొత్త రూమర్స్ సృష్టించి పబ్లిక్ అటెన్షన్ ను అతని నుండి వేరే వైపుకి మళ్లించాలి అన్న ఆలోచనతో ఉన్నాడు సామ్రాట్. అంతేకాదు, అతని షేర్ హోల్డర్స్ అందరినీ కామ్ చేస్తూ గ్లోబల్ రేడియంట్ కంపెనీ అతని ప్రొడక్షన్స్ కి వెన్నంటే ఉందన్న ధీమాతో హాయిగా ఉన్నాడు. విజయ్ తన కోసం పబ్లిక్ రిలేషన్స్ టీంతో వర్క్ చేసి సహాయం చేస్తాడన్న భ్రమలో బతికిన సామ్రాట్ కి ఈ పార్ట్నర్షిప్ క్యాన్సిల్ ఒక పీడకలలా మారిపోయింది. సహాయం చేస్తాడని అనుకున్న విజయ్యే అతని కంపెనీ నుండి షేర్స్ విత్డ్రా చేసుకోవడం సామ్రాట్ కి పెద్ద షాక్ ను ఇచ్చింది. గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ యొక్క లీగల్ అడ్వైజర్ అయిన అభిరామ్ కొంతమంది అసిస్టెంట్స్ తో కలిసి వాళ్ల విత్డ్రాయల్ ను సెటిల్ చేసుకోవడం కోసం సామ్రాట్ ప్రొడక్షన్స్ కి వచ్చాకే సామ్రాట్ కి ఇది ఎంత సీరియస్ విషయమో అర్థమైంది. అసలు ఇంత సడన్ గా విజయ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో సామ్రాట్ కి ఇంకా అర్థం కావడం లేదు. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఇదంతా పవిత్ర కోసం చేశాడా? లేదు, అసలు ఛాన్సే లేదు. మరి కారణమేంటి అంటూ తనను తానే పదే పదే అడుగుతున్నాడు. కాని అతనికి సమాధానం దొరకక విజయ్ ను వెతుక్కుంటూ గ్లోబల్ రేడియంట్ కంపెనీకి వెళ్లాడు. కాని విజయ్ అతన్ని చూడడానికి కూడా ఇష్టపడ్డం లేదని తెలిసి ఏం చెయ్యలేని దీనస్థితిలో మిగిలిపోయాడు. అపాయింట్మెంట్ లేకుండా నచ్చినప్పుడు వెళ్లి కలవగలిగే వ్యక్తి కాదు గ్లోబల్ రేడియంట్ కంపెనీ సీఈఓ అంటే. అలాంటిది తనే స్వయంగా కలవడం ఇష్టం లేదన్నాక సామ్రాట్ ఏం చేయగలడు? సామ్రాట్ కి వేరే ఛాన్స్ లేక సూర్యను వెతుక్కుంటూ వెళ్లినా సూర్య నుండి కూడా సేమ్ ఇలాంటి ట్రీట్మెంటే దక్కింది. గ్లోబల్ రేడియంట్ ఎంటర్టైన్మెంట్ సపోర్ట్ లేకపోయేసరికి సామ్రాట్ ప్రొడక్షన్స్ మూలన పడిపోయింది. కంపెనీ స్టాక్స్ కూడా ఒకేసారి భారీ నష్టంతో పడిపోయాయి. సామ్రాట్ దిక్కుతోచని స్థితిలో మిగిలిపోయాడు. బయటికి వస్తే రిపోర్టర్స్ గోల, కంపెనీలో షేర్ హోల్డర్స్ గోల. ఈ బాధ నుండి తప్పించుకునేందుకు అతనికి మిగిలిన ఏకైక దారి దామినిని సహాయం కోరడం. ఫైనల్ గా తను దామిని షేర్ చేసుకుంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి ఓదార్పు కొరకు దామినీను హక్ చేసుకున్నాడు. కాని అతనికి ఓదార్పుకి బదులు చెంపదెబ్బ దక్కింది. ఇప్పటికే బాధలో ఉన్న సామ్రాట్ సడన్ గా షాక్ అవుతూ, డార్లింగ్, ఏమైంది? ఈ దెబ్బ ఏంటి అంటూ అతని చెంప వైపు చూపిస్తూ అడిగాడు. నన్ను అలా పిలవడానికి నీకు హక్కెవరిచ్చారు? ఎప్పుడూ బాసీగా, అన్రీజనబుల్ గా నేను చెప్పిందే జరగాలని బిహేవ్ చేసే అమ్మాయిని మాత్రమే కదా. వేరే వాళ్ళ కాలిగోటికి కూడా సరిపోని నన్ను నువ్వు డార్లింగ్ అని పిలవడమేంటి అంటూ దామిని కోపంగా అరిచింది. దామినికి విషయం తెలియడానికి కారణం ఖచ్చితంగా పవిత్ర అయ్యుంటుంది. తనే ఇదంతా చెప్పి ఉంటుంది అని సామ్రాట్ అనుకుని, అదంతా అబద్ధం. నువ్వు ఈ ప్రపంచంలోనే ద బెస్ట్. నా మనసుకి నచ్చిన అమ్మాయివి నువ్వు. అలాంటిది నిన్ను డార్లింగ్ అని పిలవడానికి నాకు హక్కు కావాలా? నన్ను నమ్ము అంటూ ప్రాధేయపడడం మొదలుపెట్టాడు. ఇంకా నిన్ను గుడ్డిగా నమ్ముతాను అనుకుంటున్నావా? ఇంత జరిగాక కూడా అని బాధతో నిండిపోయిన స్వరంతో చెప్పింది దామిని. పవిత్రకి దక్కిన ప్రతి ఒక్కటి తనకన్నా బెటర్ అని ఫీల్ అయ్యి వాటి కోసం ఇన్ని రోజులు పరిగెత్తినందుకు పశ్చాత్తాపపడింది దామిని. పవిత్ర మీద ఉన్న ఈర్ష్యతో ఆమె దగ్గర ఉన్న ప్రతి ఒక్కటి తన సొంతం చేసుకోవాలని ట్రై చేసింది. కాని దామిని ఎప్పుడూ అనుకోలేదు తనకు ఫైనల్ గా దక్కిందంతా కేవలం ట్రాష్ మాత్రమే అని. ప్లీజ్ దామిని, నేను చెప్పేది విను. నేను చేసింది తప్పే. ప్లీజ్ నాకు ఇంకో అవకాశం ఇవ్వు. నేనింకో అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడను.
నువ్వు ఏది చెప్తే అదే చేస్తాను, ప్లీజ్ అంటూ దామిని ముందు మోకాళ్ల మీద కూర్చుని వేడుకున్నాడు. దామిని కొంచెం కూడా చలించకపోవడం గమనించి ఆమె కాళ్లను గట్టిగా హక్ చేసుకుని, ప్లీజ్ నన్ను వదిలేయకు, నువ్వు నాకు సహాయం చేయకపోతే నా లైఫ్ అయిపోయినట్టే. నాకు నా కంపెనీకి నీ సహాయం కావాలి, ప్లీజ్ అని అడుగుతాడు. ఓ, అయితే ఇప్పుడు నీకు సహాయం కావాల్సి వచ్చింది కాబట్టి నన్ను వదిలేయకు అని చెప్తున్నావు. కాని నా మీద ప్రేమతో కాదు. నీకు సహాయం అవసరమైనప్పుడు మాత్రమే నేను గుర్తుకు వస్తాను, లేదంటే నాకేమైనా నీకు పట్టింపు కూడా ఉండదు. అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? నీ ప్రాబ్లమ్స్ ని నువ్వే సాల్వ్ చేసుకో. కంపెనీలో నాకున్న 10% వాటాతో వెళ్ళిపోతున్నాను అని గట్టిగా చెప్పేసింది దామిని. ఇలాంటి పరిస్థితుల్లో తన చెయ్యి అందించి నేనున్నానని చెప్పాల్సింది పోయి అతన్ని వదిలేయడానికి దామిని సిద్ధపడుతుందని సామ్రాట్ అనుకోలేదు. అంతేకాకుండా కూలిపోతున్న కంపెనీకి సహాయం చేయకుండా తన వాటా తాను తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలిసి సామ్రాట్ నమ్మలేకపోయాడు. సామ్రాట్ దామినికి ఇదంతా చేసే ఛాన్స్ ఇచ్చేంత అమాయకుడు అస్సలు కాదు. వెంటనే లేచి నిలబడి దామిని చేతులను అగ్రెసివ్ గా పట్టుకుని, నాకు బ్రేకప్ చెప్తున్నావా? ఇంకా కంపెనీ నుండి వాటా కావాలని అడుగుతున్నావా? దామిని, నాకు నువ్వు తప్ప ఎవరూ సహాయం చేయలేరు. ఇలాంటి సమయంలో నాకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్నావా? నువ్వు ఇంత క్రూయల్గా ఎప్పుడు మారిపోయావ్ అని గట్టిగా అరిచాడు. దామిని అతి కష్టం మీద సామ్రాట్ గ్రిప్ నుండి ఫ్రీ అయి అతని వైపు చాలా కోపంగా చూస్తూ, నాకు సంబంధించినది నేను తీసుకోవడంలో తప్పేముంది? అసలు నేనే లేకపోయుంటే నీకు ఈ రోజు ఉన్న ఈ స్థాయి, హోదా, డబ్బు, రెస్పెక్ట్ వచ్చేదే కాదు. అది గుర్తుపెట్టుకో. నేను నీకోసం పడిన కష్టాన్ని నువ్వు మర్చిపోయినట్లున్నావు, కాని నాకు గుర్తుంది. అంత చేశాక కూడా నేను కేవలం 10% వాటా మాత్రమే అడుగుతున్నాను, దానికి సంతోషించు అని దామిని అరుస్తూ డిమాండ్ చేసింది. అతని ముఖం మీద ఎవరో కొట్టినట్టు సామ్రాట్ ముఖం ఎర్రగా వాచిపోయింది. అయినా దామినిను అడుగుతూ, దామిని, నువ్వు నిజంగా ఇలా మనస్సాక్షి లేకుండా ప్రవర్తించాలనుకుంటున్నావా? నా గురించి, కంపెనీ గురించి కాకున్నా అట్లీస్ట్ నీకు నా మీద ఉన్న ప్రేమ కోసమైనా నన్ను వదిలేయకు. నేను, మన కంపెనీ సహాయం లేకుంటే నువ్వు ఈ స్థాయిలో ఉండేదానివా? ఇంత పెద్ద స్టార్గా ఎదగడానికి కారణం మన కంపెనీ. నేను నీకు మంచి రిసోర్సెస్ ను అందించాను. కంపెనీ నుండి నీకు కావాల్సిన ఫుల్ సపోర్ట్ ఇచ్చాను. నువ్వు ఏది చెప్తే అదే చేశాను. నాలాంటి అబ్బాయి నీకు దొరుకుతాడనుకుంటున్నావా అని అడిగాడు. నీ గురించి నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నావు. నీకు నా మీద ప్రేమ లేదన్న విషయం నాకింకా తెలీదనుకుంటున్నావా? ఎలాగో నీకు నేనంటే ఇష్టం లేదని తెలిసాక ఇంకా ఈ రిలేషన్షిప్ లో నటిస్తూ నరకం అనుభవించడం ఎందుకు? మనం విడిపోతే ఇద్దరికీ మంచిది అని ఫైనల్ గా తన ఒపీనియన్ చెప్పేసింది దామిని. నిజానికి సామ్రాట్ ను వదిలించుకోవడానికి దామిని ఎప్పటి నుండో అనుకుంటుంది. కాని సరైన కారణం కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిన తనకు ఈ అవకాశం చాలు ఆమె అనుకున్నది సాధించడానికి. చూస్తుంటే నేను నిన్ను చాలా తక్కువ అంచనా వేశాననిపిస్తుంది. నువ్వు నేననుకున్న దానికన్నా చాలా చేయగలవు. నన్ను వదిలేశాక నెక్స్ట్ ఏం చెయ్యాలో కూడా ముందే ప్లాన్ చేసుకున్నావు కదా. నాకన్నా బెటర్ బాయ్ ఫ్రెండ్ దొరికినట్టున్నాడు, అందుకే నన్ను వదిలేస్తున్నావు, అంతే కదా అని కోపంతో అరిచాడు సామ్రాట్.